వార్త 18వ అధ్యాయము 37వ వచనమండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నువ్వన్నట్లే నేను రాజునే. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలబడి పిలాతు అడిగాడు, నువ్వు రాజు అంటే నేను రాజునే అని చెప్పాడు. ప్రక్క చెల్లితమ్ముడా, ఈ మాటలు వింటా నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డ నువ్వు రాజుగానే బ్రతకాలి, కానీ దాసుడుగా బతకకూడదు. నువ్వు పనిచేసే కాడ ఏదైనా ఆఫీసులో ఏదైనా పని చేస్తున్నావు అంటే అక్కడ నీవు యజమానుడుగా నువ్వు మార్చబడాలి. 10 మందికి ఆహారం పెట్టే రీతిలో యజమానుడుగా నువ్వు మార్చబడాలని ప్రార్థన చేయి. అదే రీతిగా టాపీ పని చేస్తున్నావు అనుకో, కూలీగా నువ్వు పని చేస్తున్నావు అనుకో, అక్కడ ఒక 20 మందికి అన్నం పెట్టే యజమానుడుగా, ఒక గొప్ప బిల్డర్గా నువ్వు నన్ను మార్చని ప్రార్థన చేయ అక్క చెల్లితమ్ముడా. అదే రీతిగా హాస్పిటల్లో పనిచేస్తున్నావంటే, ఒక నర్సుగా పనిచేస్తున్నావంటే, ఒక డాక్టర్గానే మార్చబడాలని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు రాజువే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట గుర్తు పెట్టుకో ప్రియ అక్క చెల్లితమ్ముడా. ప్రతి చోట క్రైస్తవుడంటే బానిసుడు కాదండి, రాజుకు కుమారులు, రాజుకు బిడ్డలండి.